వెల్కమ్ టు ఏకే సాఫ్ట్ సొల్యూషన్స్ టాలీ సర్టిఫైడ్ పార్ట్నర్ అండ్ టాలీ డెవలపర్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి జిఎస్టిఆర్ 2B ఇంపోర్ట్ టూల్ గురించి. సో ఇది జిఎస్టి పోర్టల్లో ఉండే జిఎస్టిఆర్ 2B అంటే పర్చేస్ రిలేటెడ్ ఎక్సెల్ షీట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మనము టాలీలోకి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. జిఎస్టి పోర్టల్లో వచ్చే ఎక్సెల్ షీట్లో నుంచి మనం టాలీలోకి డైరెక్ట్గా జిఎస్టిఆర్ 2B ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో దీని గురించి ఈరోజు వీడియో. ఇది కస్టమైజేషన్ ద్వారా పాసిబుల్, కస్టమైజేషన్ ద్వారా చేసాము. రీసెంట్లీగా వచ్చేసి టాలీ రిలీజ్ 5 లాంచ్ అయింది. దాంట్లోనే మనం ఈ ప్రోగ్రామింగ్ కూడా అప్డేట్ చేసినాము. ఓల్డ్ వర్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది. రిలీజ్ 5 కూడా లేటెస్ట్గా చేసినాం మనము. సో నేను వీడియో అయితే మీకు రిలీజ్ 5 గురించే చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టాలీ హెల్ప్లో పోయిన తర్వాత, అబౌట్లో పోయిన తర్వాత టాలీ ప్రైమ్లో 5.0 లేటెస్ట్ రిలీజ్ ఇది. లేటెస్ట్ రిలీజ్లో వచ్చేసి నేను మీకు వీడియో వచ్చి చూపిస్తున్నాను. ఫస్ట్ టాలీలో ఎంట్రీస్ ఉన్నాయా లేవా అనేది చూసుకుంటాము. గేట్వే ఆఫ్ టాలీలో వచ్చేసి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, స్టాటిస్టిక్స్. ఇక్కడ పర్చేస్ చేస్తున్నాం కాబట్టి పర్చేస్ లెక్చర్లో ఎంటర్ ఇచ్చిన తర్వాత, పర్చేస్ వచ్చే టైప్లో ఎంటర్ ఇచ్చిన తర్వాత దీంట్లో ఎటువంటి ఎంట్రీస్ లేవు. ఏప్రిల్ 1 దగ్గర నుంచి చూడండి, 1/4/2023 నుంచి మార్చి 24 వరకు ఎటువంటి ఎంట్రీస్ లేవు. సో ఇప్పుడు నేను దీంట్లో ఇంపోర్ట్ చేసి చూపిస్తాను మీకు. గేట్వే ఆఫ్ టాలీలో వచ్చిన తర్వాత హెల్ప్లో పోయేసి టీసీపీ యాడ్ చేసుకోవాలా. ఈ విధంగా జిఎస్టిఆర్ 2B ఇంపోర్ట్ టూల్ అనేది టీసీపీ పేరు. యాడ్ చేసుకున్న తర్వాత మనం గేట్వే ఆఫ్ టాలీకి వచ్చేసి ఇంపోర్ట్లో పైన ఫస్ట్ బటన్ కనిపిస్తుంది మనకు, జిఎస్టిఆర్ 2B ఇంపోర్ట్ టూల్ అనేసి. సో దాంట్లో క్లిక్ చేసుకోవాలా. క్లిక్ చేసుకున్న తర్వాత B2B పర్చేస్ ఇంపోర్ట్ అనేసి మెనూ వస్తుంది. మెనూలో క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు ఫిల్ చేసుకోవాలా డీటెయిల్స్. నేను మీకు ఒకసారి ఫిల్ చేసి చూపిస్తాను. సో పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఎక్సెల్ ఫైల్ వచ్చేసి మనం ఈ ఫోల్డర్లో పెట్టుకుంటాము. జస్ట్ మనకు చేయాల్సింది ఏం లేదు, ఈ ఫోల్డర్ పాత్ తీసుకోవాలా. ఈ ఫోల్డర్ పాత్ తీసుకొని ఇక్కడ ఫస్ట్లో పేస్ట్ చేసుకుని ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆ ఫోల్డర్లో ఉండే ఫైల్స్ అన్ని, ఎక్సెల్ ఫైల్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ డ్రాప్ డౌన్ అవుతుంది. సో మన సినారీలో ఒక ఎక్సెల్ షీట్ ఉంది కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది. జస్ట్ ఎంటర్ ఇచ్చిన తర్వాత ఆ షీట్ పాత్ తీసుకుంటుంది. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఆ షీట్లో వచ్చేసి ఎన్ని టేబుల్స్ ఉంటాయి, షీట్ 1, షీట్ 2, షీట్ 3 అనేది ఎన్ని ఉన్నాయనేసి ఇక్కడ చూపించేస్తుంది. డైరెక్ట్ మనం జిఎస్టీ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసినాం కాబట్టి ఆ జిఎస్టీ పోర్టల్లో ఉన్న షీట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. వాటి పేర్లు అన్ని ఇక్కడ కనిపిస్తాయి. సో మన సినారియోలో ఇప్పుడు మనం కస్టమైజేషన్ చేసింది B2B ఇన్వాయిస్ గురించి చేసినాము. B2B సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ఇవ్వాలా. సో ఈ విధంగా లెక్చర్స్ అయినా మీరు డిఫైన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అకౌంటెంట్ కానీ, చార్టెడ్ అకౌంటెంట్ కానీ వాళ్ళ డిఫరెంట్ సినారియోల్లో డిఫరెంట్ లెక్చర్స్ చేసుకొని ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ అనేది కన్సిడర్ చేస్తారనమాట. సో నా సినారియోలో వచ్చేసి నేను ఈ విధంగా లెక్చర్స్ ఇచ్చుకున్నాను. మీ సినారియోలో జస్ట్ పర్చేస్ 5%, పర్చేస్ 12%, 18% అనేది ఇచ్చుకోవచ్చు. లేదంటే పర్చేస్ జిఎస్టీ అనేసి ఇచ్చుకొని అంతే ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా ఈ సినారియోలో ఈ స్టైల్లో ఇస్తే కన్సిడర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. 5% ట్యాక్స్ ఎంత, 12% ట్యాక్స్ ఎంత, పర్చేస్ది 18% ఎంత, 28% ఎంత జరిగింది అనేది బ్యాలెన్స్ షీట్లో మనకు సపరేట్ లెక్కలలో సపరేట్ అనేది బైఫర్గేట్ చేసి వస్తుంది. దానికోసం ఈ విధంగా నేను బైఫర్గేట్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి పర్చేస్ ఎగ్జామ్ట్ జిఎస్టిఆర్ పోర్టల్లో నుంచి డౌన్లోడ్ చేసిన ఎక్సెల్ షీట్లో B2Bలో 0%, 5%, 12%, 18% కూడా ట్యాక్సెస్ ఉంటాయి. అవి ఒకే ఓచర్లో ఉన్నా కానీ మనకు ఈ ప్రోగ్రామింగ్ ద్వారా కన్సిడర్ అయ్యి టాలీలో ఇంపోర్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ పర్చేస్ ఎగ్జామ్టివ్, పర్చేస్ 5%, పర్చేస్ 12, 18, 28 అనేది తీసుకోవాలా. అదేవిధంగా ఐజిఎస్టీ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఉన్నా కానీ దానికోసం మనము వేరే లెడ్జెస్ చేసుకున్నాము. పర్చేస్ ఐజిఎస్టీ 0%, పర్చేస్ ఐజిఎస్టీ 5, 12, 18, 28 అనేది. అదేవిధంగా మనం పర్చేస్ చేస్తున్నాం కాబట్టి ఇన్పుట్ సిఎస్టీ అయినా ఇచ్చుకోవచ్చు లెక్చర్, లేదంటే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ అనేసి ఇచ్చుకోవచ్చు. సో డిపెండింగ్ మీరు చేసే స్టైల్ని బట్టి ఉంటుంది. మీరు ఏ విధంగా అకౌంట్స్ క్రియేట్ చేస్తారో టాలీలో, ఏ విధంగా లెడ్జెస్ క్రియేట్ చేస్తారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నా సినారియోలో వచ్చేసి నేను ఇన్పుట్ అనేది తీసుకున్నాను. పర్చేస్ కాబట్టి ఇన్పుట్ తీసుకున్నాను. అదే సేల్ ఉంటే అవుట్పుట్ తీసుకునేవాడిని. దీని ద్వారా కన్సిడర్ చేయడానికి బ్యాలెన్స్ షీట్లో ప్రాఫిట్ అండ్ లాస్లో కన్సిడర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈజీ మెథడ్ కాబట్టి ఇది తీసుకున్నాను నేను. సో ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ ఎస్జిఎస్టీ, ఇన్పుట్ ఐజిఎస్టీ 5, 12, 18, 28 నుంచి. ఈ సినారియోలో ఇన్పుట్ సిజిఎస్టీ 2.5%, ఎస్జిఎస్టీ 2.5% ఈ విధంగా కూడా తీసుకోవచ్చు మీరు.
సో నాకైతే అది అవసరం లేదు కాబట్టి జస్ట్ ఈ విధంగా తీసుకున్నాను. తర్వాత సెస్ లెక్చర్ ఉంటే సెస్ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. లేకపోతే కూడా సెస్ తీసుకోవాలా, ఉంటే ఎక్సెల్ షీట్‌లో ఆటోమేటిక్‌గా కాలిక్యులేషన్ చేసుకొని టాలీలోకి ఇంపోర్ట్ చేసుకుంటుంది. లేని యెడల ఇది ఎంప్టీగానే ఉంటది. డూ యూ వాంట్ టు ఆటో రౌండ్ ఆఫ్ అనేది ఇక్కడ వస్తుంది. సో, మనకు కావాలంటే యెస్ ఇవ్వచ్చు. లేదంటే నో ఇచ్చేయొచ్చు. నో ఇచ్చేసినప్పుడు రౌండ్ ఆఫ్ లెక్చర్ సెలెక్ట్ చేసుకోవాలా. రౌండ్ ఆఫ్ అయితే కాదు. జస్ట్ లెక్చర్ సెలక్షన్ అయితుంది. సో, నా సినారియోలో రౌండ్ ఆఫ్ అనేది యెస్ ఇస్తున్నాను. రౌండ్ ఆఫ్ లెక్చరు. పర్చేస్ వోచర్స్ వచ్చేసి మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్చేస్ వోచర్స్ ఉంటే కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ పర్చేస్ జీఎస్టీ, పర్చేస్ నార్మల్, పర్చేస్ అనేది. సో, నా సినారియోలో పర్చేస్ నార్మలే ఉంది. సో, సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇచ్చిన తర్వాత రీడ్ చేస్తుంది సాఫ్ట్‌వేరు. ఎక్సెల్ షీట్‌ని వచ్చేసి రీడ్ చేస్తుంది. ఏ ఎక్సెల్ షీట్ ఇంపోర్ట్ చేస్తున్నాము అనేసి రీడ్ చేసిన తర్వాత ఇక్కడ మెసేజ్ వస్తుంది ఒకటి. వెయిట్ టిల్ ఎండ్ మెసేజ్ అనేసి. ఈ మెసేజ్ వచ్చిన తర్వాత ఎక్సెల్ షీట్ వచ్చేసి సాఫ్ట్‌వేర్ వచ్చేసి ఎక్సెల్ షీట్‌ని రీడ్ చేస్తుంది. రీడ్ చేసిన తర్వాత ఆల్ డీటెయిల్స్ లోడ్ అనేసి వస్తుంది. ఎంటర్ అనేసి ఇస్తే డీటెయిల్స్ అన్ని లోడ్ అయితే ఎంటర్ అయిపోతాయి. సో, ఈ విధంగా మనకు ఎంటర్ అయిపోతాయి. దీంట్లో వచ్చేసి మనము డిస్‌ప్లే స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ స్టాటిస్టిక్స్‌లో పర్చేస్ చూస్తే 9 ఎంట్రీస్ ఇంపోర్ట్ అయిపోయి ఉన్నాయి పర్చేస్‌కి. చూడండి. నేను మీకు ఎక్సెల్ షీట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. బ్రేకప్ ఎక్కడి వరకు ఇచ్చాను నేను. ఎక్కడి వరకు ఇంపోర్ట్ అయినాయి అనేసి ఎక్సెల్ షీటు. మనం ఇంపోర్ట్ చేసిన ఎక్సెల్ షీట్ ఇది. సో, దీంట్లో వచ్చేసి ఇవన్నీ ఈ 3 వచ్చేసి ఒక వోచరు. ఒకటి, సో, ఇవి 2 ఒకటి 2, ఇవి 2 ఒకటి 3, 4, 5, 6, 7, 8, 9. టాలీలో కూడా 9 వోచర్‌లు వచ్చేసినాయి. మనకి ఇక్కడ 9 వోచర్‌లు వచ్చేసాయి. సో, ఇది జీఎస్టీఆర్ 2 ఎఫెక్ట్ అయితుందా లేదా అనేసి టాక్స్ పరంగా కూడా చూసుకుంటాము. జీఎస్టీఆర్ రిపోర్ట్స్‌లో పోయిన తర్వాత జీఎస్టీఆర్ 2 ఎంటర్ ఇచ్చిన తర్వాత మంత్ తీసుకోవాలా. ఏ మంత్‌ది ఇంపోర్ట్ చేసినాం మనము. ఈ మంత్‌ది ఇంపోర్ట్ చేశాము. ఎంటర్ ఇస్తే ఆ మంత్‌లో 9 ఎంట్రీస్ ఇంపోర్ట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. ఎందుకంటే మీకు అవసరం లేకపోవచ్చు. మీ ఫ్రెండ్స్‌కి అవసరం ఉండొచ్చు. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థాంక్ యూ వెరీ మచ్.